In our earlier session, I was saying how the overcoming life is to love God with all our heart, to love our neighbor as ourselves. ఇంతకు ముందు జరిగిన కూటముల్లో మనం చూసాము జై జీవితం అంటే మన పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలి మరియు మన పూర్ణ హృదయంతో మన పొరుగువారిని ప్రేమించాలి. Because that is how Jesus defined the commandment of the law. ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటో ప్రభువు చెప్పింది ఇదే. So the first thing is to be devoted to Jesus Christ. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు యెడల భక్తి కలిగి ఉండటం. Both these commandments are not equal. One is first, one is second. ఈ రెండు ఆజ్ఞలు కూడా సమానమైనవి కావు. ఒకటేమో మొదటిది, రెండవదేమో రెండోది. So in Matthew 22 and 36, మత్తయి సువార్త 22:36 they asked him, which is the great commandment in the law? ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞ ఏదని వాళ్ళు అడిగారు. And he said, love God with all your heart, soul, strength and mind. నీ పూర్ణ హృదయంతో మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. And he said, this is the foremost commandment. ఇది మొట్టమొదటి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ. They are not equal. అవి సమానమైనవి కావు. The other is second. రెండవది, You shall love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. So we must never forget that order. కాబట్టి ఆ క్రమాన్ని మనం మర్చిపోకూడదు. See, there are a lot of people in the world who do social work. ఈ లోకంలో మనం చూసినట్లయితే సంఘ సేవ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. That's very good. అది మంచిది. To start hospitals వాళ్ళు ఆసుపత్రులు కట్టిస్తుంటారు. for lepers, కుష్ఠవారికి, for poor people, పేదవారికి, and so many organizations to help people when there's a flood or a famine. ఆ విధంగా కరువు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రజలకు సహాయం చేయడానికి అనేక సంస్థలు ఉన్నాయి. And throughout the world, most of these are run by Christians. ఈ లోకంలో మనం చూసినట్లయితే దాదాపుగా ఇవన్నీ కూడా క్రైస్తవుల చేత నడిపించబడుతుంటాయి. It is obeying the second commandment. అది రెండవ ఆజ్ఞకు విధేయత To చూపించడం. love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. But they don't teach them to love God. కానీ దేవుణ్ణి ప్రేమించడం గురించి వాళ్ళు బోధించరు. That is, so social work without putting God first is not obeying this commandment. సంఘ సేవ అనేది దేవునికి విధేయత చూపించకుండా ఆ విధంగా చేయటం మొట్టమొదటి ఆజ్ఞకు విధేయత చూపించినట్లు కాదు. That's why, Jesus did not set up an orphanage. అందుకే యేసుక్రీస్తు ప్రభువును మనం చూసినట్లయితే అనాథ శరణాలయాన్ని ఆయన I'm స్థాపించలేదు. sure there were many orphans those days. నేను అనుకుంటాను ఆ రోజుల్లో అనేక మంది అనాథలు ఉన్నారు. But he didn't start an orphanage. వారి కోసం ఒక అనాథ ఆశ్రమాన్ని There స్థాపించలేదు. were many lepers, but he didn't start a leprosy home. అనేక మంది కుష్ఠవారు ఉన్నారు, వారి కోసం కుష్ఠవారి కోసం ఒక సంస్థను ప్రారంభించలేదు. He didn't start a hospital. ఒక ఆసుపత్రిని ప్రారంభించలేదు. All these things are good. ఇవన్నీ కూడా మంచివే. But Jesus came and taught people to love God with all their heart. That's number one. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్పింది అంటే మొట్టమొదట నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో ప్రభువుని ప్రేమించాలి. అది మొట్టమొదటిది. And then you read the apostles, Paul, Peter, John, all of them. ఆ తర్వాత మనం పౌలు, పేతురు, యోహాను అపోస్తలులను చూసినట్లయితే They never started hospitals or orphanages or leprosy homes or any such thing. వాళ్ళు కూడా ఆసుపత్రులు కానీ, అనాథ శరణాలయాలు కానీ, కుష్ఠవారికి సంబంధించిన సంస్థలు కానీ స్థాపించలేదు. They planted churches. వాళ్ళు సంఘాలను స్థాపించారు. Why that? ఎందుకు? Is it because there were no poor people there? ఎందుకంటే ఆ రోజుల్లో పేదవారు లేరనే. There were more poor people and lepers and blind people then than today. ఈ రోజు ఉన్నప్పటికంటే అప్పుడు అందులు, పేదవాళ్ళు, కుష్ఠవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. But they knew one thing. కానీ వాళ్ళకు ఒక విషయం తెలుసు. If they start doing all those things, they will not have time to build the church. ఇవన్నీ చేయటం వాళ్ళు మొదలు పెట్టినట్లయితే సంఘాన్ని స్థాపించడానికి, సంఘాన్ని చూసుకోవడానికి సమయం ఉండదు. So all these other social services are very good. ఈ సంఘ సేవకు సంబంధించిన పనులన్నీ మంచివే. It is an expression of our love for our neighbor. మన పొరుగు వారి మీద మనకున్న ప్రేమకు అవి తార్కాణాలు. But remember Jesus said in verse 39, it is second. కానీ 39వ వచనంలో మనం చూసినట్లయితే రెండవది. And those who make that first never fulfill the first commandment. ఎవరైతే దాన్నే మొట్టమొదటిగా చేసుకుంటారో మొదటి ఆజ్ఞకు విధేయత చూపించలేరు. So that is why in our churches in CFC we don't start orphanages or hospitals or things like that. అందుకే మన CFC సంఘాల్లో చూసినట్లయితే మనం అనాథ ఆశ్రమాలను కానీ లేకపోతే ఆసుపత్రులను కానీ ఏం ప్రారంభించలేదు. We're not against it. అంటే దానికి వ్యతిరేకంగా మనం ఉన్నామని కాదు. We thank God for all those who do such things. ఎవరైతే అటువంటి పనులు చేస్తున్నారో అందరిని బట్టి దేవునికి వందనాలు. But we want to concentrate on what is number one. కానీ మొట్టమొదటి ఆజ్ఞ ప్రభువు ఏదైతే చెప్పాడో దాన్ని మనం కేంద్రీకరిస్తున్నాం. And the same way, అదే విధంగా Jesus said when people go out into the world, he said there are two things to do.
వారు లోకంలోనికి వెళ్ళినప్పుడు రెండు విషయాలు చేయాలని ప్రభు చెప్పారు. He said in Mark 16 and verse 15, మార్కు 16:15లో, go into all the world and preach the gospel to every creature. 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. So we have to tell people that Jesus died for their sins. వారి పాపముల గురించి యేసు ప్రభు మరణించాడని మనం చెప్పాలి ప్రజలకు. That is called evangelism. అదే సువార్తీకరణ అంటాం. Many people are doing it. అనేక మంది చేస్తున్నారు. Many believers, అనేక మంది విశ్వాసులు, many mission organizations. అనేక మిషన్ సంస్థలు. Very good. మంచి పని అది. And that is one command of Jesus to those who believe and are baptized will be saved. Verse 16. ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వాళ్ళు రక్షించబడతారని చెప్పి ఈ ఆజ్ఞనిచ్చాడు ప్రభు. And we thank God for all those who are doing that. ఎవరైతే దీన్ని చేస్తున్నారో వారందరిని బట్టి దేవునికి వందనాలు. But there also there are two sides to this coin. కానీ ఇక్కడ కూడా నాణ్యానికి రెండు వైపులు ఉన్నాయి. One is to preach the gospel to every creature. ఒకటేమో సర్వలోకమునకు సువార్తను ప్రకటించుట and bring people to Christ. ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకొని రావటం. The other is ఇంకోటి in ఏంటంటే Matthew 28:19. మత్తయి సువార్త 28:19. To go into all the world and make disciples. సర్వలోకమునకు వెళ్ళి అందరిని శిష్యులుగా చేయుట. A disciple is a learner and a follower. శిష్యులు అంటే నేర్చుకునేవాడు, వెంబడించేవాడు. Those who follow Jesus every day. ఎవరైతే అనుదినము ప్రభువుని వెంబడిస్తూ ఉంటారో. Now you look around and you find that many people who have accepted Christ are not following Jesus every day. మనం చూసినట్లయితే ప్రభువుని అంగీకరించిన వారు అనేక మంది అనుదినము ప్రభువుని వెంబడించట్లేదు. That is because those other churches have fulfilled Mark 16 commandment but the Matthew 28 commandment. ఇలా ఎందుకు జరుగుతుందంటే అనేక సంఘాలు మార్కు 16 ఆజ్ఞను విధేయ చూపిస్తున్నాయి కానీ మత్తయి 28 చూపించట్లేదు. They have made people Christians but not made them disciples. ప్రజలను క్రైస్తవులుగా చేస్తున్నారు కానీ శిష్యులుగా చేయట్లేదు. They have accepted Christ and got their sins forgiven but they are not following Jesus every day. వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు, వారి పాపాలు క్షమించబడ్డాయి కానీ అనుదినము ప్రభువుని వెంబడించట్లేదు. A disciple is one who sits at the feet of his master and learns. శిష్యుడంటే తన యజమాని పాదముల దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు. And he follows his master every day. ప్రతి దినము కూడా యజమాని వెంబడించేవాడు. So these are two commandments the Lord gave. కాబట్టి ప్రభు ఇచ్చిన రెండు ఆజ్ఞలు ఇవి. Let's take India. భారతదేశంలో మనం Go into all of India and preach the gospel and bring people to Christ. భారతదేశం అంతటికి వెళ్ళి ప్రజలకు సువార్తను ప్రకటించు, ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకొని రా. Get people to believe and to be baptized. ఆ ప్రజలు క్రీస్తుని అంగీకరించేటట్లు చేసి వారికి బాప్తిజం ఇవ్వు. That's all. అంతే. The other commandment is ఇంకో ఆజ్ఞ ఏంటంటే go into India భారతదేశమునకు వెళ్ళు and make these people my followers. వీరందరినీ నన్ను వెంబడించేవారుగా చేయి. And then verse 20 teach them to do everything I commanded you. ఆ తర్వాత నేను చెప్పిందంతా చేయనట్లు వారికి ఆజ్ఞాపించు. So we can compare this to one is bringing a baby to birth and the other is making the baby grow up to be a mature young man. ఈ రెండింటిని మనం పోల్చినట్లయితే ఒక పరిచర్య ఏమో ఒక శిశువుని బయటికి తీసుకుని రావట, రెండోదేమో ఆ శిశువుని యవనస్తుడిగా ఎదుగునట్లు చేయుట. These are not against each other. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఏమి లేవు. All of you who got children, పిల్లలు ఉన్న మీరందరూ what do? ఏం చేస్తారు? You bring them to birth. మొట్టమొదటిగా పిల్లలకు జన్మనిస్తారు. You don't leave them there. అక్కడే వదిలేరు. You bring them up to maturity. ఆ తర్వాత వాళ్ళు పరిపక్వత వచ్చినట్లు వారిని పెంచుతాం. That's exactly what Jesus is saying. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నారు. Mark 16 go and bring them to birth. మార్కు 16 ఏమో బిడ్డలకు జన్మనివ్వటం. Matthew 28 bring them up to maturity. మత్తయి 28 వారి పరిపక్వతలోకి వచ్చినట్లు వారిని పెంచటం. So when we look at Christian work in India, భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవ పని మనం చూసినట్లయితే there are many people doing evangelism and bringing people to birth. అనేక మంది సువార్త చేస్తున్నారు, బిడ్డలకు జన్మనిస్తున్నారు ఆత్మీయంగా. But there are very, very few people leading them to obey Jesus to bring them maturity. కానీ అతి కొద్ది మంది మాత్రమే యేసు ప్రభు ఏదైతే చెప్పారో దానికి విధేయత చూపించినట్లు వారిని పెంచుతున్నారు. Even these Christian television programs, క్రైస్తవ టీవీల్లో మనం చూసినట్లయితే they are leading people to believe. వాళ్ళు క్రీస్తును నమ్మునట్లుగానే చేస్తున్నారు ప్రజలను. To praise God and all that. ఆ తర్వాత దేవుని స్తుతించడం అలాంటివి.
You will not even hear one television program that tells you how to overcome anger. ఒక్క టీవీ కార్యక్రమంలో కూడా కోపాన్ని ఏ విధంగా జయించాలనేది మనం వినం. You listen to Christian television for 20 years, you will not hear one message on overcoming anger. క్రైస్తవ టీవీ ఛానల్లో 20 సంవత్సరాలు నువ్వు విన్నా కూడా ఒక్కటి కూడా జయించడం గురించి చెప్పరు. Or overcoming dirty thoughts. లేకపోతే మురికి తలంపులను జయించడం. Or overcoming the love of money. లేకపోతే ధనాశ నుంచి విడుదల. Or rejoicing 24 hours a day. లేక ఎల్లప్పుడూ ఆనందించటం. Or being anxious for nothing. దేని గురించి చింతపడకుండా ఉండటం. Or giving thanks for everything. సమస్తమును గురించి కృతజ్ఞతలు చెల్లించటం. Or never murmuring, never complaining. లేక ఫిర్యాదు లేకుండా ఉండటం. Many of you have watched Christian television. Do you hear these messages? మీలో అనేక మంది టీవీ ప్రోగ్రామ్లు చూస్తుంటారు. మీరు విన్నారా ఇలాంటివి? But everything I told you is a verse in the Bible, what I told you just now. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా బైబిల్లో ఉన్న వచనమే. A lot of them I quoted is just from one letter called Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉండి ఇవన్నీ చెప్పాను నేను. Why is it nobody is preaching it? మరి ఎందుకు ఎవరు బోధించట్లేదు వీటిని? So I picture it like this. నేను ఈ విధంగా ఊహించుకుంటాను. When I think of this picture, there are 100 people carrying a heavy wooden log from the forest. ఒక పెద్ద మొద్దును అరణ్యం నుంచి తీసుకొస్తున్నారు, అడవిలో నుంచి 100 మంది. They cut down a tree and they are carrying this big tree. ఒక చెట్టును కొట్టేసి తీసుకొని వస్తున్నారు 100 మంది. 100 people. 100 మంది. 99 people are holding one end and one man is holding the other end. 99 మంది ఒకవైపు పట్టుకున్నారు, ఒక్కరే ఇంకో వైపు పట్టుకున్నారు. That is 99 people are preaching evangelism, 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 evangelism. 99 మంది సువార్త 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 అని చేస్తున్నారు. And one person is preaching, make them disciples. ఒక్క వ్యక్తి ఏమో శిష్యులుగా చేయటం గురించి చేస్తున్నారు. So if you are a sensible man, which side will you go and help? ఒకవేళ నువ్వు విజ్ఞత కలిగి ఉన్న వ్యక్తివైతే ఎటువైపు నువ్వు వెళ్తావు? If you want to be popular, go with the 99 people. ఒకవేళ నీకు పేరు ప్రఖ్యాతులు కావాలంటే 99 మంది ఉన్న చోటకి వెళ్ళొచ్చు. They will all appreciate. Yeah, thank you for coming and helping us. వాళ్ళందరూ అభినందిస్తారు మీరు వచ్చినందుకు వందనాలని. But if you are trying to honor God, you'll go and say, hey, this one man is alone at one end, let me go and help him. కానీ నువ్వు దేవుణ్ణి కనపరచాలంటే ఇటువైపు ఒక్క వ్యక్తే ఉన్నాడు, నేను వెళ్ళి సహాయం చేస్తాను అనుకుంటావు. That is how we started CFC. ఆ విధంగా CFC ప్రారంభించబడింది 40 years ago. 40 సంవత్సరాల క్రితం. We saw so 99% of Christians are emphasizing, bring people to the new birth, bring them to be saved from their sin. 99% మంది క్రైస్తవులు తిరిగి జన్మించడం గురించే చెప్తూ ఉన్న సమయాల్లో, saved from hell, నరకం నుంచి రక్షించబడాలని చెప్తున్న సమయంలో hardly anybody preaching about being saved from sin. దాదాపుగా పాపం నుండి రక్షించబడట గురించి ఎవరు చెప్పట్లేదు. So we said, if 99% are preaching being saved from hell, let me join those who will start preaching about being saved from sin. 99% మంది నరకం నుంచి రక్షించబడటం గురించే చెప్తున్నారు, నేను వెళ్ళి 1%తో నేను చేరుతాను అనుకున్నాను. We're not against them. వారికి వ్యతిరేకం కాదు మేము. We are happy they are all holding one end of the log. వాళ్ళందరూ కూడా ఒకవైపు పట్టుకున్నారు, సంతోషిస్తున్నాను నేను. We are holding up the other end. కానీ మేము మరొక పక్క పట్టుకున్నాం. And I used to picture it like this in my mind. ఈ విధంగా నా మనసులో నేను ఊహించుకుంటూ ఉంటాను. See, Jesus was a carpenter. యేసుక్రీస్తు ప్రభువారు వడ్రంగి వారిగా ఉన్నారు. Supposing he got a big order in Nazareth to make 100 tables. నజరేతులో ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, 100 టేబుల్ చేయమని. So he employs many junior carpenters to help him. చాలా మంది వడ్రంగి వాళ్ళని ఆయన ఏర్పరచుకున్నాడు సహాయం చేయడానికి. Because he's got to make 100 tables quickly. ఎందుకంటే త్వరగా 100 టేబుల్ చేయాలి. And he employs me also. నన్ను కూడా చేర్చుకున్నాడు in Nazareth. నజరేతులో. So when I go to this carpentry shop, నేను ఆ వడ్రంగి కొట్టుకు వెళ్ళినప్పుడు Jesus has given them the job and gone away. యేసుక్రీస్తు ప్రభువు ఏమో పని చేయమని చెప్పి వెళ్ళిపోయారు. Just like he went up to heaven after commanding us. మనకి ఆజ్ఞనిచ్చి పరలోకం వెళ్ళినట్లుగా. And I see everybody making the legs of the tables. నేను చూస్తున్నప్పుడు అందరూ కూడా ఆ టేబుల్కి కాళ్ళే చేస్తున్నారు. Hundreds of legs. అన్ని కాళ్ళే ఉన్నాయి, 100 కాళ్ళు. Yeah, we need legs. మన కాళ్ళు కావాలి. But nobody is making the table top. కానీ ఆ టేబుల్ ఉన్న పైదాన్ని ఎవరు చేయట్లేదు. So I say, I'm going to go there and make a table top. అక్కడికి నేను వెళ్ళి టేబుల్ పై భాగాన్ని చేస్తాను. And all those people are complaining. Why are you making a table top? See, are you against us? We are making legs. Why can't you join us? వాళ్ళందరూ ఫిర్యాదు చేస్తున్నారు, ఇదేంటి మేమందరం కాళ్ళు చేస్తుంటే నువ్వు పై భాగాన్ని చేస్తున్నావు, మాకు వ్యతిరేకంగా చేస్తున్నావు అన్నారు. I say, brothers, I'm not against you. నేను చెప్పాను, సహోదరులారా నేను మీకు వ్యతిరేకంగా లేను. I'm thankful because every table needs legs and you're doing a good job. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే ప్రతి టేబుల్కి కాళ్ళు కావాలి, మీరు చేస్తున్నారు, మంచిది. If I don't make a top, there'll be no table here. నేను ఒక్క పై భాగం ఒక్కటి చేయకపోయినా కూడా ఒక టేబుల్ కూడా ఉండదు. So you make the legs and I'll make the top. మీరు ఆ కాళ్ళు చేయండి, నేను పై భాగాన్ని చేస్తాను. So 99 people are making legs and I'm making the top. 99 మంది ఏమో ఆ కాళ్ళు చేస్తున్నారు, నేను పై భాగాన్ని చేస్తాను. So finally, after quite a bit of time, we have one table. మొత్తానికి చివరికి చూస్తే ఒక టేబుల్ అయింది.
And if those people would come and help me, we'd be able to make tables quicker. ఒకవేళ వాళ్ళు వచ్చి ఆ పై భాగాన్ని చేసినట్లయితే కొన్ని టేబుల్ అన్న అయ్యాయి. This is the picture I get. ఇలాంటి చిత్రం నాకు వస్తుంది. People are bringing people to Christ but not making them disciples. ప్రజలు కొంతమంది ఏం చేస్తారంటే ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని శిష్యులుగా చేయట్లేదు. What do I have to do? ఏం చేయాలి మరి? I must take them and make them disciples. నేను వాళ్ళని తీసుకొని శిష్యులుగా చేయాలి. Or to use another picture, ఇంకోటి ఏంటంటే they are bringing babies to birth and then throwing them on the street. వాళ్ళు ఏం బిడ్డలకు జన్మనిచ్చి ఆ రోడ్డు మీద పడేసి వెళ్తున్నారు. They are going and having more babies. వాళ్ళు ఇంకా పిల్లల్ని కంటూ ఉన్నారు. So I have to pick up these babies and bring them to maturity. నేను ఆ బిడ్డలను తీసుకొని వాళ్ళని పెంచుతున్నాను. So that's what we do in CFC. CFCలో అదే చేస్తున్నాం. It's not the only thing we do. ఇది ఒక్కటే కాదు మేము చేసేది. We also bring people to Christ. మేము క్రీస్తుని వద్దకు ప్రజలను తీసుకొని వస్తున్నాం కూడా. We have brought hundreds and hundreds and hundreds of people to Christ. వందల మందిని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాం. We have 2 churches in Tamil Nadu. తమిళనాడులో 2 సంఘాలు ఉన్నాయి మాకు. Where there were 2 villages where there were no churches for 2000 years. అంటే ఆ 2 గ్రామాల్లో ఆ 2 సంఘాలు ఏంటంటే 2000 సంవత్సరాల దాకా అసలు ఒక సంఘం అంటూ లేదు అక్కడ. Can you imagine a village in India with no church for 2000 years? ఒక భారతదేశంలో ఒక గ్రామంలో 2000 సంవత్సరాల నుంచి ఒక సంఘం కూడా లేదు అంటే మీరు ఊహించగలరా? CFC went and started churches in 2 villages like that. ఆ విధంగా 2 గ్రామాల్లో CFC సంఘాలు ప్రారంభించబడ్డాయి. So I say that to say that we are also doing evangelism. అంటే మేము సువార్త కూడా చేస్తున్నాం అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. But we don't stop there. కానీ అక్కడే ఆగం మేము. We make them mature. వారిని పరిపక్వతలోనికి వచ్చినట్లుగా పెంచుతాం. Teach them the scriptures. వారికి లేఖనాలను బోధిస్తాం. We make them elders. వారిని పెద్దలుగా నియమిస్తాం. We make them youth leaders. వారిని యవనస్తులకు లీడర్స్ గా నాయకులుగా నియమిస్తాం. Not just to teach young people how to sing. ఏదో పాటలు ఎలా పాడాలో నేర్పించడానికి కాదు. But to teach young people how to fight against sin. పాపమునకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలని చెప్పడానికి. That's the type of youth leader we want. అటువంటి యవనస్తుల నాయకులు మనకు కావాలి. So everything starts with loving Jesus with all of our heart. ప్రతిదీ కూడా మన పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించుటతో ప్రేమించుటతో ప్రారంభమవుతుంది. Let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. Especially those who have read the Bible a lot. ఎవరైతే బైబిల్ బాగా చదివారో వారికి. It's a very simple question. ఒక సామాన్యమైన ప్రశ్న. In the Old Testament, the devil led Eve away from the tree of life to the tree of knowledge of good and evil. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అవ్వను అపవాది ఏం చేశాడంటే జీవవృక్షం గల చెట్టుని దూరంగా తీసుకువెళ్ళి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమునకు నడిపించాడు. We know that. మనకు తెలుసు ఆ విషయం. Can you tell me a verse in the New Testament which explains that? దాని గురించి వివరిస్తున్న కొత్త నిబంధన వచనం మీరు చెప్పగలరా? What was the meaning of that tree of life from which the devil led Eve astray? అవ్వను జీవవృక్షము అనే చెట్టు నుండి దూరంగా తీసుకెళ్ళింది అదేంటి? Where is that answer found? దానికి జవాబు ఎక్కడుంది? It must be very clear answer. It must specifically refer to how the devil led Eve astray. అదెంతో స్పష్టంగా ఉండాలి జవాబు. So there is somebody here who has heard me before. I know that. నేను చెప్పింది ఎవరో విన్నారు ఇక్కడ ఇంత ముందు? Very good. I just wanted to know whether you remember it. 2 Corinthians 11. 2 కొరింథీ 11. It explains that leading astray from what is the tree of life. జీవవృక్షము నుండి తొలగిపోవటం బయటికి వెళ్ళటం అంటే ఏంటి? Tree of life is a picture of something. జీవవృక్షం అంటే ఒకదానికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ. Here it is, 2 Corinthians 11:3. 2 కొరింథీలు 11:3. Paul says to the Corinthians, పౌలు కొరింథీయులతో చెప్తున్నాడు, I am afraid that like the serpent led Eve astray, that is from the tree of life, you will be led astray from simple devotion to Jesus Christ. హవ్వ జీవవృక్షం నుండి ఏ విధంగా తొలగిపోయిందో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు క్రీస్తు యేడన సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుచున్నాను. So the devil led Eve astray from the tree of life. జీవవృక్షము నుండి హవ్వను అపవాది దూరంగా తొలగించేశాడు. And he says, I fear the devil will lead you astray from devotion to Christ. క్రీస్తు యొక్క సరళత నుండి మిమ్మల్ని కూడా ఆ విధంగా చేస్తాడేమో నేను భయపడుతున్నాను అన్నాడు. There I understand what the tree of life is. అక్కడ జీవవృక్షం అంటే ఏంటో నాకు అర్థమైంది. Fervent devotion to Jesus Christ.
క్రీస్తు ఎడల ఉన్న సరళత, పవిత్రత. If I have that, I've got the tree of life. దాన్ని నేను కలిగి ఉన్నట్లయితే జీవవృక్షాన్ని నేను కలిగి ఉన్నాను. If I don't have that, ఒకవేళ దాన్ని నేను కలిగి లేనట్లయితే, and I'm led astray to anything else, ఇంకా వేరేది ఏదైనా సరే దాని నుండి నేను తొలగిపోయాను అంతే. maybe Bible study, అది బైబిల్ అధ్యయనం కావచ్చు, maybe casting out demons, లేకపోతే దయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు, maybe serving the poor, లేక పేదవారికి సేవ చేయటం కావచ్చు, or many other good things. ఏ మంచి పనులైనా. The devil has led me astray. అపవాది నన్ను దూరంగా తొలగించి వేశాడు. So I have made a decision in my life. నా జీవితంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. I will never allow the devil to lead me astray from the tree of life. జీవవృక్షము నుండి నన్ను దూరంగా తొలగించి వేయనట్లు అపవాది నేను ఎప్పుడు అనుమతించను. That is simple devotion to Jesus Christ. అది క్రీస్తులో ఉన్న సరళత, పవిత్రత నుండి. To love Jesus with all my heart. నా పూర్ణ హృదయముతో క్రీస్తును ప్రేమించుట. More than anyone and anything on this earth. ఎవరికంటే కూడా మరి దేనికంటే కూడా ఈ భూమి మీద. If you have started loving something more than Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు కంటే మరి దేన్నైనా నీవు ప్రేమించటం ప్రారంభించినట్లయితే, the devil has led you astray. అపవాది నిన్ను దూరంగా తొలగించి వేశాడు. Remember that. గుర్తుపెట్టుకోండి. You young people, older people, everybody. యవనస్తులు, పెద్దవారు అందరూ. If you started loving your job more than you love Jesus Christ, క్రీస్తు కంటే నీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్లయితే, you have been led astray already. నీవు దూరంగా తొలగించి వేయబడ్డావు. You don't realize that because you say, I'm not committing any terrible sin. నేనేదో గొప్ప పాపం చేయలేదు, నేరం చేయలేదని నువ్వు But you have అనుకుంటున్నావు. been led astray without knowing it. నీకు తెలియకుండానే తొలగించి వేశాడు It అపవాది. says here that by his craftiness the serpent led Eve astray. ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత. What is, you understand craftiness? కుయుక్తి అంటే అర్థమైందా? That means a very clever way he leads you astray. ఎంతో తెలివిగా నిన్ను దూరంగా తొలగించి వేశాడు. Not by making you do evil. ఏదో నువ్వు పాపం చేసినట్లు, చెడు చేసినట్లు కాదు. Give something else more importance in your life than Jesus Christ. క్రీస్తు కంటే కూడా నీవు ఇంకో దాన్ని ప్రేమించేటట్లు చేసి, Then you have not obeyed the first commandment. అప్పుడు నీవు మొదటి ఆజ్ఞకు విధేయత The first చూపించట్లేదు. commandment is you got to love Jesus more with all your heart, soul, strength, mind. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో నీవు క్రీస్తును ప్రేమించాలి. Some people love their husband or wife more than they love Jesus. కొంతమంది క్రీస్తు కంటే వాళ్ళ భార్యనో భర్తనో ప్రేమిస్తారు. Or they love their children more than they love Jesus. లేక క్రీస్తు కంటే ఎక్కువ వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. Or they love their house or car or something of the earth. ఇంటినో, కారునో, దేనో దాన్ని ప్రేమిస్తుంటారు క్రీస్తు కంటే ఎక్కువ. And they get so upset when something goes wrong with some earthly thing. ఈ భూ సంబంధమైన విషయాల్లో ఏదైనా తప్పిపోయినప్పుడు ఎంతో బాధపడుతుంటారు. That's how you know you love something more than you love Jesus. దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు క్రీస్తు కంటే దేన్నో ఎక్కువగా ప్రేమిస్తున్నావని. Because if that idol of yours is damaged in some way, నీ విగ్రహము ఏదో ఒక విధంగా పాడైపోయింది, you get disturbed. అప్పుడు నువ్వు ఎంత కలత చెందుతున్నావు. It's like some of these people who worship idols. ఈ విగ్రహాలను పూజించే వాళ్ళు, Their idol is damaged. వాళ్ళ విగ్రహం ఒకవేళ They ఇరిగిపోయింది get అనుకోండి, very disturbed. వాళ్ళు ఎంత కలత చెందుతారు. Is there an idol in your life like that? ఆ విధంగా నీ జీవితంలో ఏదైనా విగ్రహం ఉందా? I remember years ago when I bought a new scooter. నేను కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు ఒక స్కూటర్ కొనుక్కున్నాను, కొత్తది. And you know, when you get a new scooter, you don't want any scratch or anything. మనం కొత్త స్కూటర్ కొంటే ఏ విధంగా చూస్తాం తెలుసు, ఏ మరకలు పడకూడదు, గీతలు పడకూడదు. You're very careful. మేము జాగ్రత్తగా ఉంటాం. And the scooter started making some noise inside the engine. ఆ లోపల స్కూటర్ ఒక శబ్దం చేయటం ప్రారంభించింది. So I took it to a workshop. నేను వర్క్షాప్కి తీసుకెళ్ళాను. That man said, there's nothing wrong with it. It's perfectly okay. బాగానే ఉంది, ఏమీ సమస్య లేదన్నాడు. So I said, Lord, what is wrong? మరి ఏంటి ప్రభువా, ఏంటి అని అడిగాను. And the Lord said, this has become your idol. That is why it's rattling. అందుకే ఇది నీకు ఒక విగ్రహం అయింది, అందుకే ఆ శబ్దం వస్తుందని చెప్పాడు ప్రభు. There's nothing wrong with the engine. అందులో సమస్య ఏం లేదు ఇంజిన్లో. This is the truth. It's an absolute truth. ఇది నిజంగా సత్యం, ఇలా జరిగింది. So what did I do? కాబట్టి నేనేం చేశాను, Like Abraham put Isaac on the altar, I took that scooter and I said, Lord, I don't care. If anybody scratch it, damage it, I don't care. అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినట్లుగా నేను కూడా ఆ స్కూటర్ను బలిపీఠం మీద పెట్టాను. ప్రభు, అది గీతలు పడ్డా, ఏం జరిగినా, ఎవరేం చేసినా, If somebody wants to borrow it, he can borrow it. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. Otherwise, I wouldn't borrow because he may scratch it, ప్రభు, I wouldn't lend it to anybody. కాబట్టి నేను ఎవరికి ఇవ్వను ఆ విధంగా. Because my idol should not be damaged. ఎందుకంటే నా విగ్రహం పాడైపోయింది. And once I laid it on the altar, ఒకసారి నేను బలిపీఠం మీద పెట్టిన తర్వాత this rattling stopped. ఆ తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది. This is the absolute truth. ఇది నిజంగా జరిగింది, యథార్థ సంఘటన.
I learned something that day. కాబట్టి అక్కడ నేను నేర్చుకున్నాను ఒక విషయం. Many years ago, 35, 40 years ago. 35-40 సంవత్సరాల క్రితం. And I said, Lord, I will never have an idol in my life. ఓ ప్రభువా, నా జీవితంలో నేను ఏ విగ్రహమును కలిగి ఉండను. Not my house. నా ఇల్లు కాదు. Not my bank account. లేకపోతే నా బ్యాంక్ అకౌంట్ కాదు. If somebody steals some money of mine, okay, I'll be more careful next time, but I'm not going to. ఎవరైనా డబ్బులు దొంగిలించినట్లయితే ఈసారి జాగ్రత్తగా ఉంటాను. I was traveling in a bus in Madras once. ఒకసారి నేను మద్రాస్కి బస్సులో వెళ్తున్నాను. And when I got down, I found my wallet, my purse was missing. నేను తర్వాత చూసుకున్నప్పుడు నా పర్సు లేదు లోపల. Somebody had very cleverly taken out of my pocket. ఎంతో తెలివిగా కొట్టేశారు ఎవరో. But I didn't feel anything. అసలు నాకేం అర్థం అవ్వలేదు. He did it so well that I felt he deserved to get it. అసలు ఎలా చేశాడంటే అసలు నిజంగా దానికి తీసుకోవడానికి యోగ్యుడే అనుకున్నాను. But you know, there was not much money in it. పెద్ద డబ్బులేం లేవు అందులో. So I lost my money. కానీ డబ్బులు కొంత పోగొట్టుకున్నాను. But I did not lose my joy. నా డబ్బులు పోయినాయి కానీ నా సంతోషం పోలేదు. Because my joy was not in my purse. My joy was in my heart. ఎందుకంటే నా సంతోషం నా హృదయంలో ఉంది, నా పర్సులో లేదు. Some people, their joy and their money is in the purse. కొంతమందికి పర్సులో డబ్బులు ఉంటాయి, సంతోషం కూడా అందులోనే ఉంటుంది. Money goes, the joy also goes. డబ్బులు పోతే సంతోషం కూడా పోతుంది. I said, no, that won't happen to me. లేదు ప్రభు, నాకు ఆ విధంగా జరగకూడదు అనుకున్నాను. Because my money is not an idol. ఎందుకంటే డబ్బు అనేది నాకు ఒక విగ్రహం కాదు. So to test me, the Lord allowed it to happen second time in one of the crowded trains in Bombay. దేవుడు నన్ను పరీక్షించడానికి ఇంకోసారి ఆ విధంగా జరిగేటట్లు అనుమతించాడు బొంబాయిలో గుంపులుగా ఉన్న సమయంలో. But one thing I could do. కానీ ఒకటి నేను చేశాను. I prayed for that man who picked my pocket. ఆ వ్యక్తి గురించి, ఎవరైతే నా పర్సు దొంగిలించారో ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేశాను. I said, Lord, maybe you allowed him to pick my pocket so I can pray for him. ఓ ప్రభువా, నేను ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలని నా పర్సు పోగొట్టేటట్టు సహాయం చేశారు మీరు. Maybe in his life nobody has prayed for him. At least let me pray for him. బహుశా తన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కడ కూడా లేరేమో, అందుకే నాకు అనుమతించారు. So I found something good to do when somebody did some bad to me. కాబట్టి నాకు చెడు చేసినప్పుడు ఆ వ్యక్తి నేను ఏ విధంగా మంచి చేయాలో ఆలోచించి చేశాను. You know, if you have an idol in your life, you'll be very upset with somebody who destroyed that idol. నీ జీవితంలో ఒక విగ్రహం ఉన్నట్లయితే ఎవరైనా ఆ విగ్రహాన్ని పడగొట్టినప్పుడు నువ్వు ఎంతో బాధపడతావు. Somebody did something, because of that you lost your job. ఎవరో ఏదో చేశారు, దాన్ని బట్టి నీ సంతోషాన్ని కోల్పోతావు. And you're upset because that job was your idol. ఎందుకంటే అది నీ ఉద్యోగం కానీ లేకపోతే అది కానీ నీ విగ్రహం. Somebody cheated you of your property and you're very upset with your brother-in-law or brother or somebody. ఎవరో మీ చుట్టాలు కానీ మీ ఎవరైనా కానీ మీ ఆస్తికి సంబంధించి మిమ్మల్ని మోసం చేశారు, అందుకే మీరు ఆ విధంగా ఉన్నారు. Then you don't realize that there was an idol in your life. అప్పుడు మీకు ఇంకా అర్థం కాలేదు మీ జీవితంలో ఒక విగ్రహం ఉందని. And God allowed your brother to cheat you to show you what an idol you have. మీ సహోదరుడు లేకపోతే మీ తమ్ముడు అన్న నిన్ను మోసం చేసేటట్లు చేసి దేవుడు ఆ విగ్రహాన్ని చూపించాడు నీ జీవితంలో. If it was not an idol, you won't be disturbed. ఒకవేళ అది విగ్రహంగా లేకుండా ఉన్నట్లయితే నువ్వు బాధపడేవాడివి కాదు. Many Christians have got idols in their life. అనేక మంది క్రైస్తవులు వాళ్ళ జీవితాల్లో విగ్రహాలను కలిగి ఉంటారు. They don't have simple devotion to Christ. వాళ్ళు క్రీస్తు యెడల సరళత, పవిత్రతను కలిగి ఉండరు. There are other things they love more than they love Christ. క్రీస్తు కంటే వేరే వాటిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. God allows us to have many things in our life, but nothing must take the place of Christ. మన జీవితంలో అనేక విషయాలు మనం కలిగి ఉండేటట్లు దేవుడు అనుమతించాడు, కానీ క్రీస్తు యొక్క స్థానాన్ని ఏవి భర్తీ చేయడానికి వీల్లేదు. See what Jesus said in Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. This is real overcoming life. ఇది నిజమైన జయ జీవితం. To love God with all our heart. మన హృదయమంతటితో దేవుణ్ణి ప్రేమించటం. In Matthew chapter 10, మత్తయి 10 verse 37. 37. If anyone loves father or mother more than me, he is not worthy of me. He who loves son or daughter more than me is not worthy of me. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. See, father and mother and son and daughter are the ones we love most on this earth. తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె వీరిని ఈ భూమి మీద మనం ఎక్కువగా ప్రేమిస్తుంటాం. Our parents and our children. తల్లిదండ్రులు, పిల్లలు. But Jesus said, if you love them more than you love me, you cannot be my disciple. నాకంటే నీ వారిని ఎక్కువగా ప్రేమించినట్లయితే నువ్వు నా శిష్యుడు కానేరవు. You're not worthy of me. నాకు యోగ్యుడు కాదు, పాత్రుడు కాదు. And there are many Christians who love their children more than they love Jesus. అనేక మంది క్రైస్తవులు క్రీస్తును ప్రేమించుట కంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. What is one proof of that? ఏంటి దానికి రుజువేంటి? They give their children food
education, clothing, everything, but they don't teach them to love Jesus Christ. వారి పిల్లలకు ఆహారం ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు, చదువు చెప్పిస్తారు, కానీ ప్రభుకు ఇదే చూపించడం మాత్రం చెప్పరు. And they are proud when their children do well in the world, but the children are not really following Jesus. ఈ లోకంలో వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినప్పుడు ఎంతో అతిశయిస్తూ ఉంటారు, కానీ ప్రభువుని వాళ్ళు వెంబడించరు ఆ పిల్లలు. I remember one brother told me, ఒక సహోదరుడు ఈ విధంగా చెప్పడం నాకు గుర్తుంది. "Brother Zach, God has really blessed my son." జాక్ గారు, నా పిల్లను దేవుడు నిజంగా ఆశీర్వదించాడు. I said, "You mean he's become like Jesus?" అంటే ఏంటి, ఆయన యేసుక్రీస్తు వల్లే మారాడా ఏంటి అని నేను అడిగాను. "No, he got a job in Dubai." లేదు, దుబాయ్లో ఉద్యోగం వచ్చిందన్నాడు. Oh, I said, "Is that what you call blessing?" ఓహ్, అదే నీ ఆశీర్వాదం అంటే అనుకున్నాను నేను. I'll show you 1,000 Muslims and Hindus whose children got better jobs in Dubai than your son. మీ అబ్బాయి కంటే దుబాయ్లో శ్రేష్టమైన ఉద్యోగాలు వచ్చిన 1000 మంది ముస్లిమ్స్ని లేకపోతే హిందువుల్ని నేను చూపిస్తాను. God has blessed them also. దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు. So if we think that is blessing, ఒకవేళ అదే ఆశీర్వాదం అని మనం అనుకుంటే, you love your children more than you love Jesus Christ. మీరు క్రీస్తు కంటే మీ పిల్లల్ని ఎక్కువగా You ప్రేమిస్తున్నారు. love earthly things more than you love Jesus Christ. క్రీస్తు కంటే ఈ భూ సంబంధమైన వస్తువుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. If you examine your life, you may find there are many idols in your heart. మీ జీవితాలను మీరు పరీక్షించుకున్నట్లయితే అనేక విగ్రహాలు మీ హృదయంలో ఉన్నట్లుగా మీకు కనపడతాయి. And that is why we are not able to follow Jesus fully. అందుకే మనం సంపూర్ణంగా క్రీస్తుని వెంబడించలేకపోతున్నాం. Every idol is like a chain that is tying your leg to something. ఎందుకంటే ప్రతి విగ్రహం కూడా ఒక చైన్ మన కాలికి కట్టేసి ఉంటుంది. And you try to run and you can't run. మనం ఏదో పరిగెత్తాలని ప్రయత్నిస్తుంటాం, పరిగెత్తలేము. There's some chain in your life. ఏదో ఒక బంధకం, గొలుసు కట్టివేయబడి ఉంటుంది. If you really want to run, get rid of all the chains. మీరు నిజంగా పరిగెత్తాలంటే ఈ గొలుసు అన్నిటి నుంచి విడుదల పొందండి. You know, it says in Hebrews 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, Hebrews chapter 12. హెబ్రీ 12 Verse 1 and 2 is talking about running the race. 1-2 వచనాలు ఇక్కడ పరుగు పందెం గురించి చెప్పబడింది. Verse 1, last part. Let us run the race, laying aside every weight and the sin which so easily entangles us. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి మనము ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తుదాము. So to run this race, we must get rid of sin. ఈ పరుగు పందెంలో పరిగెత్తాలంటే ముందు పాపాన్ని విడిచిపెట్టాలి. And every weight, ప్రతి భారమును, anything that will hinder me from running. నేను పరిగెత్తకుండా ఆపే ప్రతిదీ. Have you seen these people who run in the Olympic Games races? ఈ ఒలింపిక్ పోటీల్లో పరిగెత్తే వారిని మనం చూసినట్లయితే They come with a very thin vest and shorts. వాళ్ళు కేవలం ఒక షార్ట్ వేసుకొని బనియన్ వేసుకొని ఉంటారు. Have you seen anybody coming with a suit and tie to run సూట్లు టైలు కట్టుకొని పరిగెత్తే వాళ్ళని చూసారా మీరు 100 meters race? పరుగు పందెంలో? No, లేదు. because they'll never win. There's so much weight, and even if they are fast runners, ఎందుకంటే అవన్నీ వేసుకొని వాళ్ళు ఎంత బాగా పరిగెత్తినా కూడా గెలవలేరు. they make themselves as light as possible. Their pockets won't be full of heavy books and things like that. తేలికగా ఉండే వస్త్రాలు వేసుకుంటారు, వాళ్ళు జేబుల్లో పుస్తకాలు అలానే పెట్టుకోరు, Nothing. ఏమీ ఉండవు. ఇక Lay aside every weight. ప్రతి భారమును పక్కన పెడతారు. That's how we teach people to follow Jesus. ఆ విధంగా ప్రభువుని వెంబడించాలని మేము బోధిస్తున్నాం. So to love Jesus with all our heart means we have to lay aside many things like love for our children. మన హృదయం అంతటితో ప్రభువుని ప్రేమించడం అంటే అనేక విషయాలు మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం, వాటిని విడిచిపెట్టాలంటే మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించడం అలాంటివి. We are more interested in their earthly education than in their following Jesus Christ. వారు ప్రభువుని వెంబడిస్తున్నారా లేదా అన్న దానికంటే వారి భూ సంబంధమైన చదువుల గురించే మనం ఎక్కువగా బాధపడుతున్నాం. We are excited when they do well in their school or college, but not so concerned that they are not following Jesus Christ. వాళ్ళు పాఠశాలలోనో కళాశాలలోనో బాగా చేసినప్పుడు మనం సంతోషిస్తున్నాం, కానీ ప్రభువుని వెంబడించట్లేదని బాధ లేదు. Many believers are like that. అనేక మంది విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు. So how did God show his love for us? మరి దేవుడు తన ప్రేమను మనకు ఏ విధంగా వెల్లడిపరిచాడు? I told you, by giving the very best in heaven for us. నేను చెప్పాను, పరలోకంలో ఉన్న అతి శ్రేష్టమైనది మనకి ఇవ్వటం ద్వారా. So how can we show our love for God? కాబట్టి ప్రభువు కూడా మన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరచాలి? By giving our best in return to him. కాబట్టి మనకున్న శ్రేష్టమైనది ప్రభువుకి ఇవ్వటం ద్వారా. Not something cheap. ఏదో చౌకబారుది ఇవ్వటం ద్వారా కాదు. If somebody gives you a very, very, very expensive gift, మీకు ఎవరైనా అత్యంత ఖరీదైన బహుమతి ఇస్తే, one day when you want to give him a gift, you won't give something cheap to him. ఇంకో రోజు ఆయనకి బహుమతిని ఇవ్వాల్సి వచ్చినట్లయితే ఒక చౌకబారుది ఇవ్వవు. You will want to give him something really good.
నిజంగా ఒక మంచిది శ్రేష్టమైనది ఇస్తావు. Right through the Bible we see one thing. బైబిల్ అంతట్లో కూడా మనం ఒక విషయాన్ని చూస్తాం. God is watching the type of gift that you give to him. దేవుడికి నీవు ఇచ్చే బహుమానాన్ని ఎలాంటిది ఇస్తున్నావు అని దేవుడు చూస్తున్నాడు. Sometimes you don't realize that. కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించం. Let me show you. చూపిస్తాను మీకు. You turn to Mark's Gospel. మార్కు సువార్త chapter 12. 12. verse 41. 12:41. It says Jesus sat down opposite the treasury. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి. Treasury means the offering box. ఇక్కడ కానుక పెట్టె. Now if you see somebody sitting near the treasury watching how people are putting money inside. ఎవరైనా కానుక పెట్టె దగ్గర కూర్చొని ప్రజలు డబ్బులు ఏ విధంగా వేస్తున్నారని చూస్తున్నట్లయితే you'd wonder, why is he watching? ఎందుకు ఈయనకేం పని, ఎందుకు చూస్తున్నాడు అనుకుంటాం. No. Imagine if there was a treasury box here and Jesus is sitting there and watching how people are putting, what they are putting. ఒకసారి ఊహించుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కూర్చొని కానుక పెట్టె దగ్గర అసలు ఎవరు ఏమి వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు. The Bible says Jesus is the same yesterday, today and forever. బైబిల్ చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. If he sat watching the offering box then, he's watching the offering box today also. ఆయన అప్పుడు కానుక పెట్టె దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు కూడా ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు. Listen. వినండి. He is not seeing how much you put in. మీరు ఎంత వేస్తున్నారు అని చూడట్లేదు ప్రభు. But how you put it. మీరు ఎలా వేస్తున్నారు, ఏ ఉద్దేశంతో వేస్తున్నారు. Not the quantity. మీరు ఎంత వేస్తున్నారు అనేది కాదు. But how much sacrifice was there in what you gave. కానీ అందులో మీరు వేస్తున్న దాంట్లో ఎంత త్యాగం ఉంది. So he saw one widow. He saw first of all rich people putting in large sums. ఆ మొట్టమొదట ధనవంతులందరూ వచ్చి పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బులు వేయటం చూస్తున్నాడు ప్రభు. And one poor widow came, verse 42, and put 2 small copper coins, ఆ which is తర్వాత like 1 cent. ఆ తర్వాత ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది, 1 సెంట్. You know, it's like hundreds of rupees other people were putting in. మిగతా వాళ్ళు ఏమో 100 రూపాయలు వేస్తున్నారు, 1,000 rupee notes. 1000 రూపాయల నోట్లు. Here's a poor widow putting 1 rupee coin. ఇక్కడ పేద విధవరాలు వచ్చి 1 రూపాయి వేస్తుంది. All the pastors on earth will despise that. ఆ పాస్టర్లు అందరూ ఆమెను తృణీకరిస్తూ ఉన్నారు. Who cares for this 1 rupee? ఈ రూపాయి ఎవరికి కావాలి. But Jesus called his disciples. కానీ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పిలిపించాడు. They hadn't seen that. వాళ్ళు చూడలేదు దాన్ని. It says in verse 43, he called his disciples. 43వ వచనంలో ఆయన తన శిష్యులను పిలిచినానుంది. And he told them, వారికి చెప్పాడు, I just saw this widow putting 1 rupee inside. ఈ పేద విధవరాలు 1 రూపాయి కానుక పెట్టెలో వేయటం నేను And I చూశాను. saw all these rich people putting 1,000 rupees and all that. ఈ ధనవంతులందరూ 1000 రూపాయలు అలా వేస్తున్నారు. You total up everything inside that box. Take the total of what is the money in the box. ఆ కానుక పెట్టెలో ఉన్న డబ్బులంతటిని మనం లెక్కించినట్లయితే Verse 44, this woman has put more than all of that. 44వ వచనంలో ఈ పేద విధవరాలు వాళ్ళందరికంటే కూడా ఎక్కువ వేసింది. Because they had plenty and they put something in. ఎందుకంటే వాళ్ళకి విస్తారంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో కొద్దిగా వేశారు అందులో. But she had so little. కానీ ఆమె కొంచెమే కలిగి ఉంది. And she gave what she was living from. కాబట్టి ఆమెకి ఏదైతే కలిగిందో సమస్య వేసింది. She sacrificed something. కాబట్టి ఆమె త్యాగం చేసింది అక్కడ. So the Lord was not watching how much they put. వాళ్ళు ఎంత వేశారు అని ప్రభు చూడట్లేదు అక్కడ. Pastors watch that. పాస్టర్లు చూస్తారు ఆ విధంగా. You give more, your pastor will be your special friend. ఒకవేళ నువ్వు డబ్బులు బాగా ఎక్కువ వేసినట్లయితే పాస్టర్ నిన్ను ఒక రకంగా చూస్తాడు, గౌరవంగా. No pastor will be the friend of a widow who puts 1 rupee. 1 రూపాయి వేసే పేద విధవరాల దగ్గర ఏ పాస్టర్ ఉండడు. But Jesus was the friend of this widow. కానీ యేసు ప్రభు అయితే ఆ పేద విధవరాలు స్నేహితుడిగా ఉన్నాడు. Because he is not counting how much you put. ఎందుకంటే నువ్వు ఎంత ఇస్తున్నావు అని ఆయన లెక్కలేయట్లేదు. He is seeing how much sacrifice is there in your life. కానీ నువ్వు వేస్తున్న అర్పణలో ఎంత త్యాగం ఉందని చూస్తున్నాడు. Not how much you give, but how much sacrifice was there. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది కాదు, అందులో ఎంత త్యాగం ఉంది. And he is the same today. ఆయన ఈనాటికి కూడా ఏకరీతిగా ఉన్నాడు. Why is sacrifice important? ఎందుకు త్యాగం అనేది విలువైంది? Because a person's love is measured by sacrifice. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రేమ అతడు ఎంత త్యాగం చేస్తున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. God so loved the world that he sacrificed the best. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తనకున్న శ్రేష్టమైన దాన్ని త్యాగం చేశాడు. And if you love Jesus with all your heart, you'll sacrifice your time, your energy,
your money, everything for him. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నట్లయితే నీకున్న సమయాన్ని, నీకున్న ధనాన్ని, నీకున్న శక్తిని సమస్తమును కూడా త్యాగం చేస్తావు. I am not preaching what I have not practiced. నేను చెయ్యని దాన్ని మీకు బోధించట్లేదు. I have practiced this for 56 years. 56 సంవత్సరాలుగా నేను దీన్ని చేస్తూనే ఉన్నాను. Because I loved Jesus 56 years ago. ఎందుకంటే 56 సంవత్సరాల క్రితం నేను యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడం ప్రారంభించాను. I decided that time nobody will take the place of Jesus in my heart. నా హృదయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానాన్ని ఎవరు తీసుకోవడానికి వీల్లేదని నేను నిర్ణయించుకున్నాను. I said if I get married, my wife will be second, Jesus will be first. నాకు పెళ్ళైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారే మొదటి స్థానంలో ఉంటారు, నా భార్య రెండో స్థానంలో ఉంటుంది. And I wanted to marry a wife who will also put me second, not first. నేను కూడా నన్ను రెండవ వానిగా చేసుకొని క్రీస్తు ప్రభుని మొదటి స్థానంలో ఉంచుకునే ఆమెనే చేసుకోవాలనుకున్నాను. That's the only type of marriage that will be happy. అలాంటి వివాహాలే సంతోషంగా ఉంటాయి. All other marriages will be unhappy in some way. మిగతా వివాహాలన్నీ కూడా ఏదో ఒక రకంగా అసంతోషంగా ఉంటారు. So this widow put God first. ఈ పేద విధవరాలు దేవుణ్ణి మొట్టమొదటిగా పెట్టింది. Do you think she starved and died because she did that? ఆమెకున్నదంతా వేసింది కాబట్టి ఆమె చనిపోయిందని మీరు అనుకుంటున్నారు ఆకలిగొని? Not at all. లేదు. I'm sure God provided her much more than what she put in. ఆమె ఏదైతే ఇచ్చిందో దానికంటే మరెక్కువగా దేవుడు ఆమెకి ఇచ్చుంటాడు. God said, you give and I'll give back 100 times to you. మీరు నాకు ఇచ్చినట్లయితే నేను 100 రెట్లు ఎక్కువగా తిరిగి ఇస్తాను అన్నాడు ప్రభు. So this principle of sacrifice is very important in the Christian life. ఈ త్యాగము అనే నియమము క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. You see that right from the beginning. ప్రారంభం నుండి కూడా మనం చూస్తూనే ఉంటాం. Here we can say there are two offerings. రెండు రకాల అర్పణలు ఉంటాయి. One is the widows. ఒకటేమో విధవరాలు వేసింది, very little offering. తక్కువ. And then the other offering is all the other people's offering. ఇంకొకటేమో మిగతా వాళ్ళు అందరూ వేసిన అర్పణ. So you put this big pile of all the other people's offerings. ఆ మిగతా వాళ్ళు వేసిన అర్పణలన్నిటిని మనం చూసినట్లయితే, and this widow is 1 rupee. ఆ పేద విధవరాలు వేసిన 1 రూపాయితో, and after counting it, వాటిని లెక్క పెట్టాలి. Jesus says that is more. యేసు ప్రభు చెప్పారు ఇదే ఎక్కువ అన్నాడు. The Pharisees said no, you can't count properly, this is more. పరిసయ్యులేమో లేదులే నువ్వు సరిగ్గా లెక్కలేదు, ఇవి ఎక్కువ అంటున్నారు. That is the difference between the way God looks at these things and world looks at things. దేవుడు చూసేదానికి ఈ లోకం చూసేదానికి వ్యత్యాసం అలా ఉంటుంది. Now you go to the beginning of the Bible, Genesis chapter 4. బైబిల్ యొక్క ప్రారంభంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయం. Do you know the first story that is mentioned in the Bible after Adam and Eve were put out of Eden? ఆదాము హవ్వలు ఏదెను నుండి బయటకు పంపించేయబడిన తర్వాత ఉన్న మొట్టమొదటి కథ ఏంటో తెలుసా మీకు? That is the first story of the human race. మానవులకు సంబంధించిన మొట్టమొదటి కథ అది. The first story of the human race. మానవులకు సంబంధించిన మొట్టమొదటి కథ అది. You know what it is? ఏంటో తెలుసా? It's about two people bringing an offering to God. ఇక్కడ దేవునికి అర్పించడానికి ఇద్దరు ప్రజలు అర్పణ తీసుకొచ్చారు, ఇద్దరు మనుషులు. That is the first story. అది మొట్టమొదటి కథ. Put in the Bible. యేసుక్రీస్తు ప్రభు పెట్టారు మొట్టమొదటిగా అది. It's very interesting. అదెంతో ఆసక్తికరంగా ఉంటుంది. The first story the Holy Spirit put in the Bible is about two people bringing an offering to God. పరిశుద్ధాత్ముడు బైబిల్లో పెట్టిన మొట్టమొదటి కథ ఏంటంటే ఇద్దరు మనుషులు దేవునికి అర్పణ తీసుకొస్తున్నారు. And it is not a sin offering. అది పాప పరిహారార్థ బలి కాదు. There are many types of offerings in the Bible. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక రకాల బలులు ఉన్నాయి. Some people think everything is sin offering. కొంతమంది అనుకుంటారు అన్ని పాప పరిహారార్థ బలి అనుకుంటారు. You read in Leviticus there's burnt offering. లేవి కాండలో మనం చూసినట్లయితే దహన బలి, and then there is a thanksgiving offering. ఆ తర్వాత కృతజ్ఞతార్పణ, many types of offerings. రకరకాల బలులు అర్పణలు ఉన్నాయి. This was a thanksgiving offering. ఇదేమో కృతజ్ఞతతో తీసుకొస్తున్న అర్పణ. Lord, we want to thank you for blessing our work. ఓ ప్రభువా మీరు మేము చేసిన పనిని ఆశీర్వదించారు కాబట్టి కృతజ్ఞతగా దీన్ని తీసుకొస్తున్నాం. A farmer will bring grain from his field as an offering because that's God has blessed him. వ్యవసాయదారులు ఏం చేస్తారంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి ఆ పొలాల్లో పండినవి తీసుకొస్తారు. A shepherd will bring some sheep from his flock as an offering. గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ఆ మందలో నుంచి కొన్ని గొర్రెలను ప్రభువుకు తీసుకొని వస్తారు. This is not for sin, it is a thanksgiving offering. ఇవి పాప పరిహారార్థ బలులు కాదు కానీ కృతజ్ఞత అర్పణలు. So Cain was a farmer, so he brought some grain. కయ్యూను వ్యవసాయదారుడు కాబట్టి కొన్ని గింజలు తీసుకొని వచ్చాడు. It was okay. అది మంచిదే. And Abel was a shepherd, so he brought some sheep. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి కొన్ని గొర్రెలను తీసుకొచ్చాడు. But it says God accepted Abel's offering, but he didn't accept Cain's offering. కానీ దేవుడేమో హేబేలు అర్పణని అంగీకరించాడు కానీ కయ్యూను అర్పణ అంగీకరించలేదు. Just like we saw in Mark 12, God accepted that widow's offering but not the other offering. మార్కు 12లో మనం చూసినట్లు దేవుడేమో పేద విధవరాల కానుకలను అంగీకరించాడు, వాళ్ళ కానుకలను అంగీకరించలేదు. Why? ఎందుకు? Very important to understand. దీన్ని అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం.
Have you read it carefully? Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే See the difference in verse 3 and 4 between the type of offerings these two people brought. 3-4 వచనాలు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చిన అర్పణలోని వ్యత్యాసం. Can you see a difference? వ్యత్యాసాన్ని మీరు చూడగలుగుతున్నారా? Some people, they think it's a sin offering and they say, oh, Abel brought blood, Cain did not bring blood. కొంతమంది ఈ విధంగా చెప్తారు, అది పాప పరిహారార్థ బలి కాబట్టి హేబేలు రక్తాన్ని ప్రోక్షించాడు కాబట్టి దేవుడు అంగీకరించాడని చెప్తారు. There's no law here given about blood. కానీ ఇక్కడ ధర్మశాస్త్రం లాంటిది అలాంటిది ఏమీ లేదు. That all came in later on in the time of Moses. అవన్నీ తర్వాత మోషే సమయంలో వచ్చింది. Till then it was only thanksgiving offering. అప్పటిదాకా కూడా కేవలం అది కృతజ్ఞత అర్పణే. Nobody gave sin offerings before Moses' time. మోషే కంటే ముందుగా కూడా పాప పరిహారార్థ బలి అంటూ లేదు. Everybody, Abraham or anyone, they gave only thanksgiving offering. అబ్రహాం కానీ మరెవరు కూడా కేవలం కృతజ్ఞత అర్పణలే ఇచ్చారు కానీ పాపానికి సంబంధించి There was లేదు. no teaching on sin offering till the book of Leviticus. లేవీ కాండం కంటే ముందు పాప పరిహారార్థ బలి అంటూ లేదు. So these people were bringing a thanksgiving offering. వీళ్ళు కృతజ్ఞత అర్పణ తీసుకొస్తున్నారు. Why did God accept Abel's and not Cain? మరి ఎందుకు దేవుడు హేబేలును అంగీకరించి కయ్యూనును అంగీకరించలేదు? If you have noticed it, this is the reason. మీరు గమనించినట్లయితే ఇది కారణం. Cain brought an offering. Abel brought the best of his flock. కయ్యూనేమో ఏదో ఒక అర్పణ తీసుకొచ్చాడు, హేబేలేమో తనకున్న శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడు. That shows their love. వారి ప్రేమను సూచిస్తుంది అది. Let me use an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. Supposing you are invited to a wedding. ఉదాహరణకు మీరు ఒక పెళ్లికి ఆహ్వానించబడ్డారు. 2 weddings. 2 పెళ్లిలకు. One is a wedding of just a casual friend you have met somewhere, you don't know them well at all. ఏదో ఒక పెళ్లి ఏదో మామూలు స్నేహితుడు ఎక్కడో పరిచయమైన వ్యక్తి. Everybody brings a gift, so you have to bring some gift. ఏదో అందరూ బహుమతులు ఇస్తుంటారు కాబట్టి నువ్వు కూడా ఏదో తీసుకెళ్ళాలి. Maybe somebody who works in your office. బహుశా మీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, you don't know so well. నీకు బాగా పరిచయం లేని వ్యక్తి అయి ఉండొచ్చు. You have to take some offering. some gift. ఏదో ఒక బహుమతి తీసుకెళ్ళాలి. And the other wedding ఇంకో పెళ్లి ఉంది. is someone who's a very close, someone in your family. మీ కుటుంబంలో అతి సన్నిహితమైన వ్యక్తి, whom you love very much. ఎంతో ప్రేమించే వ్యక్తి. What type of gift will you take here and what type of gift will you take there? ఎక్కడికి ఎటువంటి బహుమతి తీసుకెళ్తావు, ఎక్కడికి ఎటువంటి బహుమతి తీసుకెళ్తావు? There you may take some cheap 50 rupee, 100 rupee gift. అక్కడికేమో ఏదో 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఏదో ఒక బహుమానం తీసుకెళ్తావు. I hardly know that person, I take some cheap gift. నాకు ఆ వ్యక్తి సరిగా తెలియదు ఏదో మామూలు తీసుకెళ్దాం అనుకుంటాం. I mean, if it's a father and his son's wedding, he may even gift him a house or a car. కానీ ఎక్కడైతే ఒక కుమారుడి వివాహం అయి ఉండొచ్చు, తండ్రి ఏమిస్తాడు, ఒక కారు ఇవ్వచ్చు, ఒక ఇల్లు ఇవ్వచ్చు. Why a car for this person and only a small little pen or something for that person? ఎక్కడేమో ఒక కారు ఇస్తున్నావు, ఎక్కడేమో ఒక పెన్ను ఏదో ఇస్తున్నావు. Why? ఎందుకు? Because of love. ప్రేమను బట్టి. Here there's tremendous love for my son. I love that person, but he's a stranger. ఇక్కడ నా కుమారుని మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఇంత బహుమానం ఇస్తున్నాము, ఆయన ఏదో మామూలుగా ఏదో ప్రేమిస్తున్నాం కాబట్టి. That is the difference between Abel and Cain. హేబేలుకి కయీనుకి ఉన్న వ్యత్యాసం అది. Abel said, "Oh God, I love you so much. I want to bring the best for you." హేబేలు చెప్పాడు, ఓ ప్రభువా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నాకున్న శ్రేష్టమైనది నేను మీకు అర్పిస్తాను. Cain said, "Oh yeah, God's good. I have to bring him something." కయ్యూను అన్నాడు, దేవుడికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఇచ్చాడు. And God noticed it. దేవుడు దాన్ని గమనించాడు. He saw their heart. వారి హృదయాలను చూశాడు దేవుడు. And he sent a fire on Abel's offering and no fire on Cain's offering. హేబేలు అర్పణ మీద అగ్నిని కురిపించాడు, కయ్యూను అర్పణ మీద అగ్నిని కురిపించలేదు. If you see a fire of God in somebody's life, ఒకరి జీవితంలో దేవుని యొక్క అగ్నిని మీరు చూసినట్లయితే, this spirit of the baptism of fire in somebody's life, అగ్నిలో బాప్తిజమాన్ని మీరు చూసినట్లయితే ఒకరి జీవితంలో, and you wonder why hasn't God given it to that person? ఎందుకు ఆ వ్యక్తికే దేవుడు ఇచ్చాడని మీరు చూసినట్లయితే, you know the answer now. మీకు జవాబు ఇప్పుడు తెలుసు. God saw something in the heart of this person he did not see in the heart of that person. ఆ వ్యక్తి హృదయాన్ని చూసినట్లుగా దేవుడు ఈ వ్యక్తి హృదయాన్ని చూడలేదు. There are many people today who are praying, "Oh Lord, baptize me in the Holy Spirit and fire." ఓ దేవా పరిశుద్ధాత్మలో అగ్నిలో మాకు బాప్తిజం ఇవ్వండి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు ఈ రోజుల్లో. One old man told me, ఒక పెద్ద ఆయన నాకు ఈ విధంగా చెప్పాడు, "Brother Jack, I've been to a Pentecostal church 40 years. I prayed for baptism in the Holy Spirit. I never got it." జాక్ గారు 40 సంవత్సరాలు నేను పెంతెకోస్తు సంఘంలో ఉండి బాప్తిజంలో పరిశుద్ధాత్మలో బాప్తిజం కోసం ప్రార్థన చేశాను, నేను పొందలేదు.
40 years he's been praying, he never got anything. 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, ఏమీ పొందలేదు. Other people just pray and God, they get the fire. వేరే వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు అగ్నిలో బాప్తిసం పొందారు. What is the reason? ఏంటి కారణం? I remember when I prayed for the anointing of the Holy Spirit in my life. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం గురించి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు గుర్తుంది. I didn't know much. నాకు పెద్దగా తెలియదు అప్పుడు. I was baptized in water when I was 21. నాకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు నీటి బాప్తిసం పొందాను. 2 years later, 2 సంవత్సరాల తర్వాత I was praying for the baptism of fire. నేను అగ్నిలో బాప్తిజం గురించి ప్రార్థన చేస్తున్నాను. For anointing to be able to preach. అభిషేకం గురించి నేను బోధించడానికి. I did not know much about overcoming life those days. ఆ రోజు నాకు జయ జీవితం అంటే సరిగ్గా తెలియదు. So I was not praying for that. నేను దాని గురించి ప్రార్థన చేయలేదు. That came much later. ఆ తర్వాత వచ్చింది నాకు అది. I wanted to preach and I said, Lord, give me power to preach. కానీ నేను బోధించాలి ప్రభువా, దానికి శక్తినివ్వండి, అభిషేకాన్ని ఇవ్వండి. And in 2 years, when I was 23 years old, 2 సంవత్సరాలు, నాకు 23 సంవత్సరాలు వచ్చినప్పుడు God anointed me. దేవుడు నన్ను అభిషేకించాడు. And I could preach boldly. నేను ధైర్యంగా బోధించగలిగాను. And I see that God wants to give that baptism of fire to many people. నేను చూస్తుంది ఏంటంటే దేవుడికి అటువంటి అగ్నిలో బాప్తిజం చాలా మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. And you have to hunger and thirst for it. దాని కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. And you must be willing to get rid of all idols in your life. నీ జీవితంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని కూడా విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి. And you must be willing to sacrifice the best for the నీకున్న Lord. శ్రేష్టమైన దాన్ని దేవుని కోసం అర్పించడానికి సిద్ధపడి ఉండాలి. Love Jesus more than your father, mother, children. నీ తల్లి కంటే, తండ్రి కంటే, నీ పిల్లల కంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. More than your job. నీ ఉద్యోగం కంటే, More than money. డబ్బు కంటే, More than everything. మరి దేనికంటే కూడా, అన్నిటికంటే. God has got no partiality. He will do for you what he did for anybody else. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు మరొకరికి చేసింది నీకు కూడా చేయగలడు. But where there is true love, there is sacrifice. కానీ ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది. There you see Abel loved and he sacrificed. ఇక్కడ మనం చూస్తాము హేబేలు దేవుణ్ణి ప్రేమించి అర్పించాడని. Cain loved, but it is not a real deep love. కయీను కూడా ఏదో ప్రేమించాడు, కానీ అది నిజమైన లోతైన ప్రేమ కాదు. You know, when God wanted to tell Israel about his love, తన ప్రేమ గురించి ఇశ్రాయేలుకి చెప్పాలనుకున్నప్పుడు దేవుడు how did he describe it? ఏ విధంగా చెప్పాడు? Not a husband's love for his wife. ఏదో భార్య ఎడల భర్త కలిగిన ప్రేమను చెప్పలేదు. Not a wife's love for her husband. లేకపోతే భర్త ఎడల భార్య కలిగిన ప్రేమ గురించి There చెప్పలేదు. are many good husbands who love their wives deeply. వాళ్ళ భార్యలను ఎంతగానో ప్రేమించే మంచి భర్తలు ఉన్నారు ఎంతమంది. There are many wives who love their husbands deeply. తమ భర్తలను ఎంతగానో ప్రేమించే భార్యలు కూడా ఉన్నారు. That's good. మంచిది అది. But when God wanted to talk about his love, కానీ తన ప్రేమ గురించి దేవుడు చెప్పాలనుకున్నప్పుడు you know what he spoke about in Isaiah 49? దేని గురించి చెప్పాడో తెలుసా? యెషయా 49లో, Isaiah 49, యెషయా 49 verse 15. 15 He spoke about a mother's love for a child. ఒక చంటి బిడ్డ మీద తల్లికి ఎటువంటి ప్రేమ ఉంటుందో. And not any child, but for the baby who's still nursing. That means 2-3 months old. చంటి పిల్లలు, చంటి బిడ్డ 2-3 నెలలు. 3 months. 3 నెలలు. See, mother loves all her children. తల్లి పిల్లలందరినీ ప్రేమిస్తుంది. But a small child. కానీ చిన్న బిడ్డ, 3 చంటి బిడ్డ months. 2 నెలలు. What a lot of sacrifice the mother makes. తల్లి ఎంత త్యాగం చేస్తుందో కదా వాళ్ళని చూసుకోవటానికి. Is to feed the child so often. తరచుగా వాళ్ళకి పాలు ఇవ్వాలి. The child cries so often at night, the mother has to wake up. ఆ బిడ్డ రాత్రిపూట ఏడుస్తూ ఉంటాడు, తల్లి లేస్తూ ఉండాలి. And the child dirties the diapers, you have to change that frequently. The underwears. డయాపర్స్ అవి మారుస్తూ ఉండాలి తరచుగా. And it may fall sick. Babies fall sick very often. ఆ బిడ్డలు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు తరచుగా. Rush to the hospital. ఆసుపత్రికి తీసుకెళ్తూ పరిగెడుతూ ఉండాలి. What a lot of things a mother has to do for a newborn child. ఒక చంటి బిడ్డను చూసుకోవటానికి తల్లి ఎంత ప్రయాసపడుతుందో కదా. She doesn't have to sacrifice like that for her husband. తన భర్త కోసం అంత త్యాగం చేయాల్సిన పని లేదు. A father doesn't have to sacrifice like that for a child. తండ్రి కూడా ఆ బిడ్డ కోసం అంత త్యాగం చేయాల్సిన పని లేదు. So of all the family relationships, ఈ కుటుంబంలోని సంబంధ బాంధవ్యాలన్నింటినీ మనం husband, చూసినట్లయితే wife, husband, భార్య భర్త, భర్త భార్య, the mother child is the greatest love relationship. తల్లి చంటి బిడ్డను మనం చూసినట్లయితే అతి గొప్ప ప్రేమ. And that also a little baby. చంటి బిడ్డ. Because when the child is 8-9 years old, it can do many things by itself. ఎందుకంటే పిల్లలకి 8-9 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. A mother's love is shown in sacrifice.
ఆ చంటి బిడ్డ ఎడల తల్లి ప్రేమ ఎంతో త్యాగానికి ప్రతీకగా ఉంటుంది. You don't sacrifice so much for a 10-year-old child as for a 3-month-old child. 3 నెలల బిడ్డ కోసం, చంటి బిడ్డ కోసం ఎంత త్యాగం చేస్తామో 9 సంవత్సరాల బిడ్డ కోసం త్యాగం చేసే So పని the లేదు. Lord takes that relationships and says, that is the proof of my love. దేవుడు ఆ సంబంధాన్ని తీసుకొని నా ప్రేమకు అది గుర్తు అని చెప్తున్నాడు. That they may forget, I will not forget you. వాళ్ళైనా ఒకవేళ మర్చిపోవచ్చేమో, నేను మిమ్మల్ని మర్చిపోను. So you see, when God talks about his love for us, he talks about sacrifice. దేవుడు తన ప్రేమ గురించి మనకు చెప్తున్నప్పుడు త్యాగం గురించి చెప్తున్నాడు. A wife may sacrifice for her husband, but it is nothing compared to what she'll sacrifice for a 3-month-old child. ఒక భార్య భర్త గురించి త్యాగం చేయొచ్చేమో, కానీ తన చంటి బిడ్డ కోసం చేసిన త్యాగంతో పోల్చినట్లయితే తక్కువే. And it's true, most women love their children more than they love their husbands. అది నిజమే. ఒక స్త్రీ తన బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్న భర్త కంటే. It shouldn't be like that, but unfortunately it's true. ఆ విధంగా ఉండకూడదు, కానీ ఆ విధంగా ఉంది. And God takes that example and says that is the greatest manifestation of love on this earth. దేవుడు దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఈ భూమి మీద అతి గొప్ప ప్రేమకు బయలుపాటుగా అది చెప్తున్నాడు. What is the main feature in that love? Sacrifice. ఏంటి ఆ ప్రేమలో ఉన్నది? ఏంటి? త్యాగం. What is the main feature in God's love for us on the cross? Sacrifice. దేవుని యొక్క ప్రేమ ఆ కలువరి శిలువలో చూపించిన దాంట్లో ఏంటి ఉన్నది? త్యాగం. And on the cross of Calvary, God showed the world one thing. ఆ కలువరి శిలువలో దేవుడు ఈ లోకానికి ఒక విషయాన్ని చూపించాడు. I run this world on the principle of sacrifice. త్యాగము అనే నియమం మీద ఈ లోకాన్ని నేను నడిపిస్తున్నాను. And that is the principle on which he builds the church. ఆ నియమం మీద ఆయన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. One last verse. ఒక చివరి వచనం, Ephesians 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 25. 25. It says in the middle of that verse, మధ్యలో ఈ విధంగా చెప్పబడింది, Christ loved the church and sacrificed himself for her. క్రీస్తు సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకొనెను. He sacrificed. That's how he showed his love for the church. ఆయన త్యాగం చేశాడు, అప్పగించుకున్నాడు. ఆ విధంగా సంఘం ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. Why are some brothers really good elders in churches and some not so good? ఎందుకు కొంతమంది సంఘ పెద్దలు నిజంగా బాగుంటారు, కొంతమంది బాగుండరు? Why does God bless the ministry of some elders and other elders not so much? ఎందుకు దేవుడు కొంతమంది సంఘ పెద్దల పరిచర్యను ఆశీర్వదిస్తారు, మరి కొంతమందిని One ఆశీర్వదించడు? reason. ఒక్క కారణం, Some elders love their church so much they sacrifice everything for their church. కొంతమంది సంఘ పెద్దలు వాళ్ళ సంఘాన్ని ఎంతగానో ప్రేమించి వాళ్ళకు ఉన్నదంతా కూడా త్యాగం చేస్తుంటారు. Other elders just get up and preach, వేరే సంఘ పెద్దలు ఏదో నిలబడి బోధిస్తుంటారు, organize everything, ఏదో మొత్తాన్ని చూసుకుంటుంటారు, count the offerings, అది కానుక పెట్టులో డబ్బులు లెక్క arrange the పెట్టుకుంటుంటారు, conference. లేకపోతే కాన్ఫరెన్స్లు పెడుతుంటారు. But they don't make much sacrifice. వాళ్ళు ఏదో గొప్ప త్యాగం చేయరు. And God sees that. దేవుడు చూస్తూ ఉంటాడు. One is like Cain, ఒకరేమో కయ్యూను లాగున్నారు, the other is like Abel. ఇంకొకరేమో హేబేలు లాగున్నారు. And then God sends the fire on that elder but not on this elder. దేవుడు ఆ సంఘ పెద్ద మీద అగ్నిని కురిపిస్తాడు, ఈ సంఘ పెద్ద మీద అగ్నిని పంపించడు. I have seen that in CFC churches. సిఎఫ్సి సంఘాల్లో దాన్ని నేను చూశాను. There's a fire in some place, no fire in some other place. ఒక చోట ఏమో అగ్ని ఉంటుంది, ఇంకో చోట ఉండదు. What can I do? నేనేం చేయాలి? Some are like Cain, some are like Abel. కొంతమంది కయ్యూను లాగున్నారు, కొంతమంది హేబేలు లాగున్నారు. Christ loved the church and sacrificed everything. క్రీస్తు సంఘమును ప్రేమించి తను తాను అప్పగించుకొనెను. And there are elders who love the church and sacrifice everything. కొంతమంది సంఘ పెద్దలు ఆ సంఘాన్ని ప్రేమించి వాళ్ళకు ఉన్నదంతా అప్పగించుకున్నారు. Others were always thinking it's not convenient for me or it's not easy for me to do that. మిగతా వాళ్ళు ఏమో నేను ఇది చేయలేను, అది చేయలేను, నాకు వీలు పడట్లేదు. There are many brothers in many churches who want to be elders. అనేక సంఘాల్లో అనేక మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు సంఘ పెద్దలు అవ్వాలనుకుంటున్నారు. They think if I preach well I can be an elder. నేను ఏదో బాగా బోధిస్తే సంఘ పెద్దను అవుతాను అనుకుంటున్నారు. No. లేదు. If you sacrifice everything you can be an elder. నువ్వు సమస్తమును త్యాగం చేసినట్లయితే నువ్వు ఒక సంఘ పెద్ద అవ్వచ్చు. This is how the Lord does his work. ప్రభు తన పని ఈ విధంగా చేసుకుంటాడు. Sacrifice. త్యాగము. This is the most valuable brother in a church who can sacrifice everything for the Lord. తనకున్నదంతా కూడా ప్రభువు కోసం ఎవరైతే త్యాగం చేస్తారో అతడే విలువైన సహోదరుడు సంఘంలో. You can be a young brother like that. నీవు కూడా అటువంటి యవ్వనస్తుడైన సహోదరుడిగా ఉండవచ్చు. When I was young I decided I'll be like that. నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నేను ఆ విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. Let's pray. ప్రార్థన చేస్తాను. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to follow in the footsteps of Jesus. ఓ ప్రభువా, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మేము వెంబడించటకు సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen.